సార్ రామ్ గోపాల్ వర్మ గారు, సందీప్ రెడ్డి గారు, ప్రశాంత్ వర్మ గారు ముగ్గురు కలిసి ఒక ఫోటో పెట్టారు. ఏంటి అంటే ఏం చేయబోతున్నారు అంటే మీరు ఏమన్నా సినిమా పరంగా మీరు ఒక ఫోటో ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు స్పిరిట్ త్వరలో స్టార్ట్ అవుతుంది. చెప్తా డీటెయిల్స్ ఇస్తాం ఎలాగ ఇస్తాం అన్ని వస్తాయి అన్ని ఇస్తాం జల్ది ఇస్తాం. వర్మ గారు మీ మీద ఈ మధ్య ఒక నోటీస్ కూడా అందుకున్నారు. సో ఏంటి సార్ ప్లీజ్ దాని గురించి స్పందించండి. అటువంటి నెక్స్ట్ స్పిరిట్ లో మీ అంటే ఎలాంటి ఎలివేషన్స్ ఉంటాయి ఇప్పుడు మొత్తం మీరు చూశారు విఎఫ్ఎక్స్ కానీ లేకపోతే దాన్ని ఎంతవరకు వాడుకోవాలనుకుంటున్నారు? చూడాలి, ఇక్కడ అవసరం ఉంటే వాడతాం. బట్ నాకు కూడా పెద్ద నాలెడ్జ్ లేదు దాని గురించి. రాజమౌళి గారు ప్రతి సినిమా కూడా ఆయన విఎఫ్ఎక్స్ ఎక్కువ బాగా వాడుతుంటారు విదేశం నుంచి మొత్తం కదా. సో మీరు కూడా మొత్తం మీ సినిమాలో బ్లాక్ బస్టర్ ఫ్యూచర్ లో కూడా ఎక్కువ అదే ఉంటుంది కదా. ఉంటుంది, ఫ్యూచర్లో ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ నేను ఎక్కువ యూజ్ చేయలేదు, అవసరం ఉంటే యూజ్ చేస్తాను. నాకు కూడా చాలా కొత్త ఇదంతా. అంటే భవిష్యత్తులో మీ కథలు కూడా ఇలాంటి ఏమన్నా చేసే అవకాశం ఏమో తెలియదు ఏమన్నా ఉంటే చెప్తా, చేస్తా. What is your biggest lesson that you learned from your filmmaking journey? Biggest lesson That you learned from your filmmaking? I don't know, dude. What lesson? You have to be specific. Lesson in terms that you face so many criticisms, right? What was something that you learned from your filmmaking journey? Yeah, most of the criticism was invalid. That's what I learned. మీరు ఎప్పుడైతే స్పిరిట్ సినిమా అనౌన్స్ చేశారో ప్రభాస్ గారిని ఆ పోలీస్ గెటప్ నుండి బయటకి చేస్తున్నారు కదా, అంటే ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంతకంటే చూడండి. So what excites you the most while writing any of your movies? What excites you the most? The characters, the quirks, Complete the story. the quirks. Yeah.